వెల్కమ్ బ్యాక్. కార్పొరేట్ సంస్థలే బ్యాంకులకు కుచ్చుటోపీలు పెడుతున్నాయా లేక బ్యాంకులే కావాలని ప్రజాధనాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయా? ఈ రెండు కాకుండా కార్పొరేట్ లోన్స్ విషయంలో బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలు రెండు తోడు దొంగలేనా? అసలు అన్ని వందల కోట్ల లోన్ల వ్యవహారం ఒక్క సంతకంతో ఎలా ప్రాసెస్ అయిపోతోంది? ఈ వ్యవహారంలో ఉన్న లొసుగులేంటి? ఓ 10 ఏళ్ల క్రిందటి రోజులు గుర్తు తెచ్చుకోండి. అప్పట్లో 1వ తేదీ వచ్చిందంటే చాలు ఉద్యోగులంతా బ్యాంకులకెళ్లి టోకెన్లు తీసుకుని క్యూలో గంటలు నించుని మరీ డబ్బంతా ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. దీంతో బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాల్లో నగదు నిల్వలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏటీఎంల వాడకం వచ్చాక జనం తమ డబ్బు బ్యాంకులలోనే ఉంచుతూ అవసరమైనప్పుడు మటుకు ఏటీఎంల నుంచి తీసుకుంటున్నారు. దీనివల్ల నెలంతా బ్యాంకులలో భారీగా ప్రజల సొమ్ము నిల్వుంటోంది. కానీ ఈ డబ్బుల్ని ఏ బ్యాంకు సామాన్య మధ్యతరగతి ప్రజల అవసరాలకి కేటాయించడం లేదు. డిపాజిట్ల మీద 10% వడ్డీ ఇచ్చే బ్యాంకులు మన డబ్బుని కార్పొరేట్లకి కట్టబెడుతున్నాయి. చిన్న వ్యాపారం కోసమో వ్యవసాయం కోసమో సామాన్యులు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా లోన్లు ఇవ్వని బ్యాంకులు కార్పొరేట్లకు మటుకు కోట్లు కట్టబెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రుణమాఫీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ విధానాలు వాటికి ఎంత అడ్డం పడాలో అంత అడ్డం పడ్డాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక కాంట్రాక్టర్కి లోన్ ఇవ్వాలంటే కనుక ఆ ప్రాజెక్ట్ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆ కాంట్రాక్టర్కి వస్తే ఆ ప్రాజెక్టుకి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల్ని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫ్యూచర్ రిసీట్స్ మీద బ్యాంకు ఆ కాంట్రాక్టింగ్ సంస్థకు రుణం ఇస్తుంది. అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ నేను 4 సంవత్సరాల్లో ఇంత రుణమాఫీ చేస్తాను 4 దఫాలుగా ఇస్తాను అన్నప్పుడు అదే గవర్నమెంట్ గ్యారంటీని ఆధారంగా చేసుకుని బ్యాంకులు ఎందుకు రీషెడ్యూల్ చేయకపోతున్నాయి రైతుల్లో రుణాలని? 2014-15 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు 83 లక్షల కోట్లు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో ఉండే డబ్బు. ఇదంతా ప్రజల డబ్బే. కానీ ఈ డబ్బులో ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడదు. ఈ దేశంలో రైతులకి వ్యవసాయ రుణాలనిచ్చే ఒక్క కార్పొరేట్ బ్యాంక్ని చూపించండి. కనీసం చిన్న వ్యాపారికి నామినల్ షూరిటీతో బిజినెస్ లోన్ ఇచ్చే బ్యాంకులనైనా చూపించండి. ఒకటి కూడా ఉండదు. కానీ అదే కార్పొరేట్ సంస్థలకు మటుకు కోట్ల రూపాయలని దోచిపెడతారు. కార్పొరేట్ కంపెనీలకి లోన్లు ఇవ్వడం తప్పు కాదు. వాళ్ళు వాటిని రూల్స్ ప్రకారం తీర్చేస్తే మంచిదే. కానీ కొందరు కంట్రీ కార్పొరేట్లు అడ్డగోలుగా తమ వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం, ఆ డబ్బుల్ని దారి మళ్లించి స్వాహా చేయడం చేస్తున్నారు. చివరకు బ్యాంకులకి లోన్లు తీర్చకుండా టోపీ పెడుతున్నారు. ఈ కార్పొరేట్ దోపిడీలో సదరు సంస్థ యాజమాన్యం దగ్గర నుంచి బ్యాంక్ డైరెక్టర్లకి ప్రమేయం ఉంటోంది. బ్యాంక్ జీఎంలు డైరెక్టర్ల స్థాయిలో వారికి ముట్టాల్సింది వారికి ముట్టజెప్పి కనీస పత్రాలు కూడా లేకుండానే కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత అంతా కలిసి మింగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సదరు సంస్థలు ముందే లోన్లు మింగేస్తాయని బ్యాంకర్లతో పాటు పాలకులకు కూడా తెలిసినా ఎవరూ ఏమీ మాట్లాడరు. సదరు సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకోరు. ప్రతి దేశంలో భారతదేశంలో ఉన్నట్టుగా కాకుండా ముఖ్యంగా బ్యాంకులన్నిటి మీద కూడా కంట్రోల్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఆర్బీఐ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా వెసులుబాట్లు ఇవ్వడంతో బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టంలో ప్రాబ్లం లేదు కానీ బ్యాంకుల్లో పనిచేసే మేనేజర్స్ కానివ్వండి, ఆ జోనల్ మేనేజర్స్ కానివ్వండి, సీజీఎంలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ఒక్క కార్పొరేట్కో లేకపోతే ఏ ఒక్క బడాబాబులకో సొంతమయ్యే పరిస్థితి ఇవాళ పిఎస్యూ బ్యాంక్స్లో జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో పోలిస్తే మనం పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే గవర్నమెంట్ పెట్టుబడులు ఉన్న బ్యాంకులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వ్యక్తికో ఒక శక్తికో లొంగిపోయి లోన్లు ఇచ్చే పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తుంది. అచ్చంగా ఇదే రూట్లో బ్యాంకులని బురిడి కొట్టించిన ఘనుడు విజయ్ మాల్యా. యూబీ అనే లిక్కర్ సంస్థ అధిపతి అయిన విజయ్ మాల్యా 1000 కోట్లు అప్పు తీసుకుని ఏవియేషన్ రంగంలో అడుగుపెట్టాడు. కానీ 4 ఏళ్లకే సంస్థకి నష్టాలు వచ్చాయని చూపించి బ్యాంకులకి 3000 కోట్ల వరకు ఎగవేశాడు. ఆఖరికి తన ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇలా 3000 కోట్లు పబ్లిక్గా మింగేసిన విజయ్ మాల్యా ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? దర్జాగా బయటే ఉన్నాడు. అరెస్ట్ కాదు కదా, ఆయనకి చిన్న సమన్లు కూడా పంపించలేకపోయారు. పోనీ విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రీవరీస్ కంపెనీకి 1000 కోట్ల ఆస్తులున్నా, సరు సంస్థ 1000 కోట్ల లాభాల్లో ఉన్న వాటిని మటుకు ఏ బ్యాంకు టచ్ చేయలేదు. ఒకవేళ ధైర్యం చేసి యూబీ ఆస్తుల్ని జప్తు చేయాలని చూస్తే అందుకు ఎన్నో కార్పొరేట్ రూల్స్ అడ్డొస్తాయి. ఈ రూల్స్ అన్నీ తెలిసే విజయ్ మాల్యా తెలివిగా కింగ్ ఫిషర్ కోసం తీసుకున్న అప్పుని దారి మళ్లించి చివరికి చేతులు ఎత్తేశాడు. మన దేశంలో విజయ్ మాల్యాలు చాలా మందే ఉన్నారు. ఎక్కడి వరకు ఎందుకు, ఓ తెలుగు రాష్ట్రానికి చెందిన పెద్ద ఇన్ఫ్రా సంస్థకి బ్యాంకులలో 32,000 కోట్ల రూపాయలు అప్పుంది.
కానీ ఆ సంస్థ నికర ఆస్తుల విలువ అంత లేదు. అయినా సరే బ్యాంకులు అన్నేసి అప్పులు ఎలా ఇచ్చాయి అని ఆశ్చర్యపోకండి. అదంతా కార్పొరేట్ బ్యాంకర్ల మాయ. ఇక కొందరు రాజకీయవేత్తలు కూడా కార్పొరేట్ల అవతారం ఎత్తి వేరే కంపెనీలు స్థాపించి తమ అధికార బలాన్ని ఉపయోగించి బ్యాంకుల నుంచి కోట్లు లోన్లు తీసుకుని చివరికి చేతులెత్తేస్తున్నారు. ఒక పెద్ద పాలిటీషియన్ ఓ పెద్ద హోటల్ కట్టేందుకు బ్యాంకుల నుంచి 450 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. కానీ అందులో ఓ 50 కోట్లు పంచడానికి కేటాయించి ఓ 200 కోట్లు పెట్టి ఓ పెద్ద హోటల్ కట్టాడు. మిగిలిన 200 కోట్లు కైంకర్యం చేసుకున్నాడు. ఇప్పుడు మారిన పరిస్థితులతో ఈ హోటల్ నష్టాల్లో మునిగిపోతే సదరు నాయకుడికి రూపాయి కూడా నష్టం లేదు. ఎందుకంటే అతను చూపించిన లెక్కల ప్రకారం హోటల్ విలువ 450 కోట్లు కాబట్టి ఒకవేళ బ్యాంకర్లు ఆ హోటల్ స్వాధీనం చేసుకున్న సదరు నేతాశ్రీకి 200 కోట్లు మిగిలినట్లే. అంటే మొత్తంగా 250 కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇదంతా బయటకు మటుకు తెలియదు. తెలిసినా ఎవరూ చెప్పరు. ఇలాంటి నేతాశ్రీలు, కార్పొరేట్ సంస్థలు, వాళ్ళకి కోట్లిచ్చే బ్యాంకులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇలా ఎంతసేపు ప్రజాధనాన్ని దోచేద్దామని చూడడమే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుందామన్న ఆలోచన ఏ ఒక్క బ్యాంకుకి లేదు. ఇందుకు జాతీయ బ్యాంకులు కూడా ఏమీ మినహాయింపు కాదు. మరి షార్ట్ బ్రేక్.